ఇది ఒకసారి అందరం రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చేద్దాం. గట్టిగా హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. ఈ కూడికకు దేవుని చేత ఏర్పరచబడి కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికి వందనాలు, అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరు సంతోషంగా ఉన్నారా? క్రిస్మస్ తర్వాత చాలామంది ఈరోజే కనపడుతున్నారు. అందరూ బాగున్నారు కదా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, గడిచిన దినాల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో ఆత్మీయముగా మన ఆత్మీయతను మరింతగా లోతుగా మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరానికి మనకి అత్యవసరమైన ఒక చిన్న సందేశాన్ని మనమందరం వినబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఒక 45-50 నిమిషాలు మనం విన్న ఆ తరువాత మరలో ఒక అర్ధగంట సమయం మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఎందుకంటే సమయం 11:20 అవుతుంది. 12:10 కల్లా ఈ మెసేజ్ ముగించి తర్వాత మనం కొద్దిసేపు ప్రార్థనలో వెళ్ళబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ పూట ధ్యానము కొరకు యెషయా గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు తీసి ఉంచితే, ఇది మూలవాక్యం కనుక నేనే చదువుతాను. యెషయా ప్రవచన గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 62 ఇన్ వర్స్ 10. ఒక విలువైన ఒక సందేశాన్ని మనం వినబోతున్నాం కాబట్టి అందరూ జాగ్రత్తగా వినాలి. చెవుగలవాడు వినుగాక. హల్లెలూయా. మీరందరూ శ్రద్ధాభక్తులతో ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే యూట్యూబ్ నుంచి, ఫేస్బుక్ నుంచి ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న వారికి కూడా నా హృదయపూర్వకమైన వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది. ఒకసారి రెండు చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, చదువుతాను. మూలవాక్యాన్ని విందాం. గుమ్మములారా, గుమ్మల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరుచుడి, రాజమార్గమును చక్కపరుచుడి చక్కపరుచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచున్నట్లు ధ్వజమెత్తుడి. దేవునికి స్తోత్రం. రాళ్లను ఏరి పారవేయుడి, ఇది మన మెసేజ్ టైటిల్. రాళ్లను ఏరి పారవేయుడి. ఈ సంవత్సరానికి ఒక అత్యవసరమైన సందేశముగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొస్తున్నాడు. ప్రియులారా, ఈ వాక్యం వింటున్న, లైవ్లో వింటున్న వాళ్ళారా, జాగ్రత్తగా మీరు వినండి. ఈ మెసేజ్ స్కిప్ చేయకుండా చివరి వరకు మీరు వినండి. ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా చాలా బలపడతారు. దేవునికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. చిన్న ప్రార్థన చేద్దామా? చదవబడిన వాక్య నిమిత్తమై కళ్ళు మూయండి. అందరూ కళ్ళు మూయాల. ప్రార్థన అనగానే కళ్ళు మూయాల. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, చదవబడిన వాక్యం నీది నాయనా. అందులో నుండి ఒక విలువైన విషయాలు మాకు నేర్పించు. ఈరోజు ఏ ఉద్దేశము మా పట్ల మీరు కలిగి ఉన్నారో ఆ ఉద్దేశములన్నిటినీ మీరు ఈ వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడండి. లైవ్లో ఉన్నవారు, ఈ యూట్యూబ్లో ఈ యొక్క వాక్యాన్ని వింటున్న అందరినీ కూడా అయ్యా ఒక్కసారి నీ హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని వినగల చెవి, గ్రహించగలిగిన మనస్సు ప్రతి బిడ్డకు దయచేసి నా తండ్రి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ సందేశము నా హృదయంలో పెట్టినప్పుడు, ఏంటి ప్రభు ఎలాంటి మాట ఇచ్చారని నేను అడిగినప్పుడు ప్రభు కొన్ని విషయాలు నాకు తెలియపరిచాడు. ఈ మాటలో నుంచి ఒక చిన్న సందేశాన్ని తయారు చేసుకోవటానికి ప్రభు కృప చూపినాడు. ఆత్మీయ సందేశం. ప్రతి మానవుడు భూ సంబంధమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలు ఈ కాలంలో అయితే మరి ఎక్కువగా ఆత్మీయ ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఎక్కడైతే ఆత్మీయ ఆహారం ఎక్కువగా ఉంటుందో అక్కడ
ఆ బిడ్డలు వ్యాపిస్తూ విస్తరిస్తూ ఆస్వాదించబడుతూ వాళ్ళు ఏమండి అనేకమైన దీవెనలతో కప్పబడి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఆత్మీయ ఆహారము ఈ దినాల్లో తగ్గిపోయింది, శరీర ఆహారము ఎక్కువగా పెరిగిపోయింది. మీకు తెలుసో తెలియదో, ఎక్కడ చూసినా ఏమండి భూ సంబంధమైన భోజన పదార్థాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు హోటల్స్ ఎక్కడికి పోయినా కనపడతాయి. శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేసే పనిలో సాతానుడు పడ్డాడు. ఎందుకంటే బాగా తింటే ఏం జరుగుద్ది చెప్పరు? నిద్ర వస్తుంది. బాగా వింటే బలం వస్తుంది. తింటే నిద్ర, వింటే బలం. వాడు బలంగా ఉండనీయకుండా చేయటానికి బాగా తినిపిస్తున్నాడు ఇప్పుడు మనుషుల్ని. మంచి మంచి వెరైటీస్ వచ్చేసినాయి. ఒకప్పుడు ఏముందండి, హోటల్కి పోతే 2 కూరలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అదేదో ఒక హోటల్ అంట, అడ్వర్టైజ్మెంట్లో విన్నా నేను. కొంతమంది పాస్టర్ సుబ్బయ్య గారి హోటల్ ఏంది అది, 52 ఐటమ్స్ పెడతారంట, 52 ఐటమ్స్ అంట. ఏం తిని వస్తారండి? ఎన్ని ఐటమ్స్? మొత్తం టేబుల్ అంతా భోజనాలేనట. మొత్తం కూరలు 52 కూరలు, అన్నం 52 కూరలు. ఎప్పుడు తినాలి ఈయన ఒక పూటలో? దేవునికి స్తోత్రం. దాని అర్థమేంటి? ఆ హోటల్ ఎందుకు పెట్టారంటే బాగా తినిపోయి పొడుకొని ఆ హోటల్ వచ్చింది. కానీ ప్రియులారా, ఇక తినటానికి తక్కువ టైం ఇద్దాం, దేవుని వాక్యాన్ని వినటానికి ఎక్కువ టైం ఇద్దాం. మనం దేవునికి స్తోత్రం. తిన్నాం, బాగానే ఉన్నాం, బలంగానే ఉన్నాం. బాగా విని దేవుని యొక్క శక్తి కలిగిన బలాన్ని పొందుకోవాలి మనం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యం చేత బలం తెచ్చుకొని ఈ భూ సంబంధముగా మనకి విరోధంగా పోరాడుతున్న శక్తులతో యుద్ధము చేసే కాలములోకి మనం వచ్చాము. దేవునికి స్తోత్రం. ఈ 2024వ సంవత్సరము ఎంత దీవెనకరంగా దేవుడు దీన్ని మార్చినాడో అంతే విధంగా సాతానుడు కూడా భయంకరమైనటువంటి కొన్ని ఏమండి వైరసెస్నైతేనేమి, కొన్ని ప్రళయాలనైతేనేమి, కొన్ని నాశనాలను ఈ భూమి మీదకి తీసుకురాబోతూ ఉన్నాడు. చాలా భయంకరంగా ఉండబోతుందట 24. కాబట్టి ఆ భయంకరమైన నాశనాల్లోకి, ఆ భయంకరమైన తెగుళ్ళలోకి, ఏమండి ఆ వైరస్ల ప్రభావంలోకి మనం పడకుండా నీవు, నీ కుటుంబము, నీ ఆత్మీయత సేఫ్టీగా నిశ్చంతగా సాఫీగా సాగాలంటే దేవుడు వాక్యాన్ని బాగా చదవాలి, దేవుడి వాక్యాన్ని బాగా వినాలి. ఈ 2 పనులను చేయటం వల్ల నువ్వు బలం పొందుకుంటావు. ఏమంటే ఆహారం తిని తెచ్చుకునే బలము కంటే వాక్యముని తిని తెచ్చుకునే బలమే శక్తి కలిగింది. హల్లెలూయా. ఆహారం ద్వారా తెచ్చుకునే బలానికి సాతానుడు భయపడడు, కానీ వాక్యము విని తెచ్చుకున్న బలానికి సాతానుడు గజగజ వణికిపోతాడు. దేనికి స్తోత్రం. రాబోతున్న దినములలో సాతాను శక్తులను నువ్వు కదిలించే బిడ్డగా మారాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు వరకు నిన్ను ఏ విషయాల్లో కదిలించేసిందో ఆ విషయాలు నువ్వు కదలక ఇప్పుడు వరకు నిన్ను డిస్టర్బ్ చేసి ప్రార్థనలో ఉండనీయకుండా, దేవుని యొక్క భక్తిలో స్థిరపడనీయకుండా, రెగ్యులర్గా దేవుడి సన్నిధికి వచ్చి ఏమండి ఒక కమిటెడ్తో ప్రార్థన చేయనీయకుండా ఏవైతే చేసినాయో, ఏవైతే నిన్ను కదిలించేసాయో, ఏదైతే నిన్ను బలహీనపరిచినాయో వాటన్నిటిని బలహీనపరిచేటట్టుగా ఒక బలాన్ని పొందుకొని నువ్వు ఈ 2024 ప్రయాణం చేయమని పరిశుద్ధాత్మదేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నడుము కట్టుకొని, నడుము బిగించుకొని ఒక ప్రయాణానికి సిద్ధమవు అంటున్నాడు. అందుకే ఏలియా కమ్ లే, ఒక శక్తికి మించిన ప్రయాణం నీకుంది, తిని లెగన్నాడు. అక్కడ తినమంది శరీర ఆహారమే కావచ్చు, కానీ అక్కడ దేవుని యొక్క మాట కూడా తిన్నాడు ఆయన. దేనికి స్తోత్రం. అక్కడ కనపడుతున్న ఆహారమే కావచ్చు, కానీ అక్కడ దేవుని మాట కూడా తిని బయలుదేరాడు. కాబట్టి తన శక్తికి మించిన ప్రయాణాన్ని అవలేలగా ప్రయాణం చేయగలిగాడు. ఈరోజు సంగమా, దేవుడు ఎంత ప్రేమిస్తే ఈ మాటలు మనకి గడిచిన 3 రోజుల నుంచి ఎన్నో విలువైన సందేశాలు పరిశుద్ధాత్మదేవుడు ఇస్తానే వస్తున్నాడు. ఎంత ప్రేమిస్తే ఈ సందేశాలు మా నోట పెట్టి మనతో మాట్లాడుతున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడు నిన్ను, నన్ను. హల్లెలూయా. యేసయ్య ప్రేమకోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమను నువ్వు కొలవలేవు బిడ్డ. ఆయన ప్రేమ చాలా ప్యూరిటీ, స్వచ్ఛమైన ప్రేమతో నిన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడు. కల్తీ లేని ప్రేమ యేసయ్య ప్రేమ. ఈ భూమి మీద ఏదైనా
కల్తీ లేకుండా ఉందంటే అది యేసయ్య ప్రేమ మాత్రమే. అన్నీ కల్తీగా ఉన్నాయి. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి అమ్మా డోర్ కాడ ప్లీజ్. ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ సంవత్సరం అంతా మనము దేవుడు వాక్యాల చేత బలం పొందుకుందాం గాక. రండి వాక్యం ఎద్దుకు. మనం చదివిన వాక్య భాగము మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ రాజమార్గమును చక్కపరుచుడి, చక్కపరుచుడి, రాజమార్గాన్ని చక్కపరుచుకోండి. అంటే రాజమార్గము చక్కగా అవ్వాలంటే రాళ్లను ఏరి పారవేయాలి. దేవునికి స్తోత్రం. రాజమార్గం అంటే ఏంటో నీకు తెలియాలి. సంఖ్యాకాండము 20వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. ఇక్కడ ప్రజలు అంటారు, నేను రాజమార్గానే పోతానయ్యా, ఇంకొక మార్గాన పోం మేము అని ఇజ్రాయెల్ ప్రజలు కమిటెడ్. ఇది దేవుని బిడ్డ రాజమార్గము గుండా పోవాలి. ప్రైజ్ ది లార్డ్. రాజమార్గము గుండానే పోతాం మేమంటున్నారు అక్కడ ప్రజలు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు నోట్ చేసుకుంటే, యాయేలు యొక్క దినములలో రాజమార్గములు ఎడారిలైపోయినాయట. దేవునికి స్తోత్రం. రాజమార్గములు ఎడారిలైపోయినాయట. ఏమైపోయినాయి రాజమార్గాలు? అందరు చెప్పండి, రాజమార్గం ఏమైంది చెప్పండి. ఎడారిగా చేయలే దేవుడు, ఏదోనుగా చేశాడు. ఆమెన్. కానీ మనిషి జీవితం ఏమైపోయింది? ఎడారి అయిపోయింది. మానవుడి కోసం దేవుడు ఎడారి భూమిని చేసి ఎడారిలో పెట్లా, ఏదేనును చేసి ఏదేనులో సకల విధమైనవన్నీ సమకూర్చి ఒక ఏదోను వనములో ఏమి తినాలో ఏమి తాగాలో అన్నిటిని పెట్టి మానవుని పుట్టించి ఆ తోటలో పెట్టాడు దేవుడు. అలాంటి జీవితము రాను రాను ఏదోనుగా మారి ఎడారిగా మారిపోతూ వచ్చింది. ప్రియ సంగమా, రాజమార్గము ఎడారి అయిపోతూ ఉంటే ఎట్లా? నీ బ్రతుకు ఎడారి వంటి జీవితంగా కాకూడదు. ఎడారిలో ఉండే ఒక వృక్షమని పోల్చాడు. ఇర్మియా గ్రంథం 17 కనుక మీరు చదువుకోండి, 17వ అధ్యాయం 5వ వచనాన్ని చదివితే, దేవుని నమ్మని వారంట ఎడారిలో ఉండే వృక్షం వలె ఉంటారని రాయబడి ఉంది అక్కడ. నమ్మిన వారు కలిగే ఆశీర్వాదాలు ఉన్నాయి అక్కడ. ఆయన నమ్ముకున్నవాడు ధన్యుడు. ఆయన ఎలా ఉంటాడో చెప్పాడు అక్కడ. నమ్మనివాడు ఎట్లుంటాడంట? ఎడారిలో ఉండే అరూహ వృక్షం వలె ఉంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. వినండి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యము చేత. పరిచారకుడు ఒకడు ఉండండి అక్కడ, గేట్ కాడ ఎవ్వరు లేరు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. వాక్యం అయిపోయేంత వరకు దేవుని గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించండి.
3వ వచనాన్ని నోట్ చేయండి. మా దేవుని రాజమార్గమును సరళము చేయుడి అంటే సరళం చేయబడాలి. ఈ మార్గం 2023 సంవత్సరం అంతా ఈ మార్గంలోకి ఏమొచ్చేసినాయి తెలుసా? రాళ్ళు, రప్పలు, గుట్టలు అన్నీ వచ్చేసినాయి. ఏవేవో తీసుకొచ్చి ఈ మార్గంలో పోసేసినాను. అన్ని కుప్పలైపోయి ఆ మార్గంలో బోధమంటేనే నువ్వు చేసుకున్నది నేను పోనీ. ఇట్లా కొన్నిసార్లు ఎవరో చేయరు, మనం చేసుకున్నదే మనం చేసుకున్న కర్మే మనల్ని వెంటాడుతుంటుంది. చాలా మంది నాకెందుకు పట్టింది కర్మ అంటే నువ్వు తెచ్చుకున్నావు మరి నీ తల మీదకి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కర్మకు నువ్వే ఇప్పుడు పడుతున్నావు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని ఇంకొకరి మీద మోపడానికి ప్రయత్నాలు చేయొద్దు. రాజమార్గము సరళము కాకుండా, రాజమార్గములో నువ్వు ప్రయాణించకుండా, రాజమార్గములో నువ్వు ట్రావెల్ కాకుండా ఏం జరిగిందో తెలుసా అండి? ఆ మార్గం అంతా రాళ్ళు వచ్చి పడ్డాయంట. అందుకే యెషయా గ్రంథకర్త రాస్తా ఉన్నాడు, ఏమని తెలుసా? రాజమార్గాన్ని చక్కపరుచుకోండి. రాబోతున్న దినములలో ఈ మార్గములో ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో, ఈ మార్గము గుండా ఎవరైతే వెళ్తా ఉంటారో అట్టి వారికి క్షేమం కలగబోతా ఉంది, అట్టి వారికి ఆశీర్వాదం కలగబోతా ఉంది, అట్టి వారికి నెమ్మది కలగబోతా ఉంది, అట్టి వారి దేవుడి సన్నిధిలో నిలకడగా ఉండకపోతున్నారు. ఈ మార్గము కాకుండా ఇంకొక మార్గంలో ప్రయాణించే వారు ఎవరైనా సరే వాళ్ళు సతికిల పడబోతా ఉన్నారు. మహా భయంకరమైన రోజులు రాబోతున్నాయని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అర్థమైన వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్పండి. రాబోతున్న దినములను మహా ఉగ్రత దినములని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. లోకములో పాపం పండబోతుందట. భయంకరంగా మాంత్రిక దురాత్మ శక్తులను క్రియలు చేయించే వాళ్ళు అధికంగా కాబోతున్నారట. సాతానుడు వాడి సైన్యాన్ని వేగంగా తయారు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఒక విశ్వాసిగా నువ్వు తయారవ్వాలి. నేను ఇక విశ్వాసగానే ఉంటాను, వచ్చి వాక్యం వినిపోతా ఉంటాను అంటే కుదరదు. వాక్యం వింటున్న నువ్వు వాక్యం చెప్పే రేంజ్కి, దేవుని యొక్క సన్నిధిని అనేకుల మీదకి దించే రేంజ్కి నువ్వు ప్రార్థన చేస్తే అనేకులకు స్వస్థత కలిగే రేంజ్కి నువ్వు లెగాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలా చేస్తే తప్ప నువ్వు తట్టుకోలేవు రాబోతున్న దినాలని. నామకార్థంగా బతికేస్తాను, నామకార్థంగా ఉండిపోతానంటే అంత సాపిగా ఉండే రోజులు కాదని పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన వారం రోజు నాతో మాట్లాడుతూనే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సంఘాన్ని సిద్ధపరచు కుమారుడా, నా సంఘం నా రక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఏ ఒక్క బిడ్డను నెగ్లెక్ట్ చేయగాకు. చిన్నల కానించి పెద్దల దాకా హెచ్చరించైనా గద్దించైనా ఎట్లా చేస్తావు నాకు తెలియదు, సంఘం నా కొరకు సిద్ధపరచని దేవుడు చెప్తూనే ఉన్నాడు. అందుకే ప్రభు ఒక విలువైన సందేశాలు మనకి ఇస్తూ వస్తున్నాడు. బిడ్డ, ఈ లైవ్లో ఈ వాక్యం వింటున్న బిడ్డలారా సిద్ధపడండి, సరళం చేసుకోండి. రాజమార్గములో చేరిన రాళ్లను ఏరి పారవేయండి యేసునామములో. హల్లెలూయా. జనములు చూచున్నట్లు ధ్వజమెత్తాలి మనము. జనాలు నిన్ను చూచేటట్టుగా, నీ వైపు చూసేటట్టుగా ధ్వజమే నీ యొక్క కార్యాలు ఉండాలి. ఇప్పటి వరకు నువ్వు మనుషుల వైపు చూసేవేమో, ఇంతవరకు నువ్వు వాళ్ళ వైపు చూసేవేమో, ఇక మనుషులు నీ వైపు చూడాలి. ఏ అవసరం వచ్చినా నీ పేరు గుర్తు రావాలా. దేవునికి స్తోత్రము. నీ కాలనీలో ఒక బాగలేకపోతే పలానా సహోదరు ఉంటుంది, ఆ ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అన్నటువంటి ఒక గొప్ప సాక్షి నీ కాలనీలో లెగాలని నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ధ్వజం ఎత్తటం అంటే అదే. నీ జనులు చూచినట్లుగా ధ్వజం ఎత్తటం అంటే అదే ప్రియ సంగమా. కాబట్టి దేవుడు చెబుతూ ఉన్న మాట ఏమిటో తెలుసా? రాజమార్గములు పాడు కాకూడదు, రాజమార్గములు ఎడారి కాకూడదు, రాజమార్గములు ఏమండి ఆ యొక్క పాడు కాకూడదు. రాజమార్గములలో ఉన్న రాళ్ళన్నీ ఏరుకుంటా పోయి సరళం చేసుకొని నువ్వు 2024 సంవత్సరం అంతా ఈ రాజమార్గములోనే నువ్వు నడవాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది. ఎంతమంది ఏకీభవిస్తారు దీనికి? హల్లెలూయా. దేవుడు ఎవరు? రాజు. అని యేసయ్య ఎవరు? ఆయన పిల్లల మీద మనం ఎవరమి? రాజులైన యాజక సమూహం మనము. నేను రాజుని, నువ్వు రాణివి. దేవునికి స్తోత్రం. రాజులు రాణులే ఉన్నారు ఇక్కడ, వికారులం కాదు మనం. దేవుని నమ్మినందుకబ్బా ఈ నేను గతి లేక నమ్ముకున్నాడు దేవుణ్ణి. ఈ క్రైస్తవులు అందరూ ఎప్పుడు ఈ విధంగానే ఉంటారన్న సాక్ష్యాలు మానైపోవాలి ఈ ప్రాంతంలో. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే దీవించేవాడు, క్రైస్తవుడు అంటే ఇచ్చేవాడు, క్రైస్తవుడు అంటే పెట్టేవాడని గుర్తు తేవాలి మీరు ఈ కాలనీకి. దేవునికి స్తోత్రము. ఏ తెగులు వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఎవరైనా ఇంట్లో భోజనం పెడతారో తెలియదు, కానీ పలానా ఇంట్లోకి పోతే నాకు ఇంత భోజనం పెడతారని నీ ఇంటికి రావాలా, నువ్వు పెట్టే స్థాయికి లెగాల యేసు నామములో. ఇది దేవుడి ప్రణాళిక, ఇది దేవుడి చిత్తము.
దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కావాలి 2024, ఇదే చూడాలి దేవుడు నీ నుంచి, ఇదే కోరుకుంటున్నాడు దేవుడు నీ యొద్ద నుంచి. ఉండబోతున్నాం, గొప్పగా ఉండబోతున్నాం, అనేకులకు దీవెనకరంగా ఉండబోతున్నాం. గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ బిడ్డ నువ్వు వెలివేయబడిన వాడు కాదు, తునీకరించబడిన దానివి కాదు, లేకపోతే అందరి దగ్గరకు వచ్చి తప్ప అడుక్కునే దాన్ని అసలే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ స్టైల్, నీ యొక్క విధాన స్టైల్ మారాలి, నీ జీవిత స్టైల్ మారాలి. ప్రైజ్ ది లార్డ్. నీ జీవిత స్టైల్ మారాలి. దేవుని స్తోత్రం. డోరి అటేరి. దేవునికి మహిమ కలుగును గాక. బా ఏరు నాన్న, పరిచారకులు ఏరు నాన్న. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సెట్ చేసుకో సార్. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఈ మాటలు దేవుడు నిన్ను ప్రేమించి చెప్తున్న మాటలు ఇవి. ఇదేదో ఆవేశంతో చెప్తున్న మాటలు కాదు, ఆత్మాభిషేకంతో నింపబడి పలుకుతున్న మాటలు ఇవి. నీ లైఫ్లో ఇవి జరగబోతున్నాయి. ఈ మార్గం కూడా నువ్వు ప్రయాణం చేయాలి. ఇది దైవ చిత్తం. ప్రయాణం చేయాలంటే ఈ 2023 సంవత్సరం దాకా నువ్వు వేసుకున్నది నీ చేతులారా, మన చేతులారా వేసుకున్నావు రాళ్ళు. ఆ రాళ్ళునన్నిటిని ఏరి పారవేయాలని ప్రభు మనవి చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంతకుముందు ఒక మాట, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాలను ఒకసారి మీరు చదవండి. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. దేవుడు ఒక వ్యక్తిని నాటాలనుకుంటే, ఇక్కడ ద్రాక్ష తోట ఒక వ్యక్తితో సమానం. ఒక వ్యక్తిని నాటాలనుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? 2వ వచనం చదువుదాం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైనది. ఆమేన్. ఒక వ్యక్తి కింద నుంచి మీరు చదువుకోండి ఈ సారాంశాన్ని. ఒక వ్యక్తిని నాటాలనుకుంటే దేవుడు బాగా వినండి, ఆ వ్యక్తిని నాటే ముందు ఆ నాటుతున్న స్థలములో ఉన్న రాళ్ళులన్నీ ఏరి పారవేసి నాటుతాడట. దేవుడికి మహిమ కలుగునుగాక. రాళ్ళు ఏరబడకుండా నాటబడలేవు, నాటబడినా నువ్వు ఫలించవు. దేవునికి మహిమ కలుగునుగాక. నాటబడిన నువ్వేం చేయబడవు? ఫలించవు, ఫలింపులేకి రాలేవు. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? నాటబడుతున్నాం కానీ ఫలింపట్ల. వాక్యం వెళ్తుంది నీ హృదయంలోకి, నాటబడుతున్నావు, ఫలింపు లేదు. దేవుని సంగమా, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్న మాట ఏమిటంటే, నిన్ను నాటాలనుకుంటున్నాడు కనుక నువ్వు రాళ్ళను ఏరి నువ్వు పారవేయమంటున్నాడు దేవుడు. ఏరి పెట్టుకోమని కాదు, ఏరి పారవేయమంటున్నాడు. వాక్యం చెప్తుంది. కాబట్టి అలాగే ముందుకెళ్తే ఒకప్పుడు లేకపోతే ఇప్పుడు ఏమండి, మనకి రాళ్ళు ఒకటే రాయి గుర్తు వస్తుంది మన జీవితంలో. ఎక్కువ ఎక్కడ వాడతాం తెలుసా? నా కిడ్నీలో రాయి వచ్చింది, ఇక్కడ వాడతాం. కిడ్నీలో రాయి చెప్తున్నాను కానీ జీవితంలో ఉన్న రాళ్ళు మాత్రం చెప్పవు. ఇంక కిడ్నీలో రాయి వచ్చిందంట, రాయి కరిగిపోయేటట్టు ప్రార్థన చేయాలంట. అసలైన నీ బ్రతుకులోనే రాళ్ళు వచ్చి పడి ఉంటే ఆ రాళ్ళను పట్టించుకోకుండా ఆ రాళ్ళన్నీ నువ్వు తొలగిస్తూ ఉంటే కిడ్నీలో రాళ్ళు కాదు కదా, కనీసం కొంచెం కూడా ఏం చేరదు. రాళ్ళు కిడ్నీలో ఉన్నాయని గుర్తిస్తున్నావు తప్ప, కిడ్నీలో రాయి రాగానే ఆడకు తిరుగుతావు, వేడ తిరుగుతావు, ఎంత ప్రయాస, ఎంత బాధతో చెప్తుంటావు. నాకు రాయి వచ్చేసింది, ఆ రాయి ఇంత సైజు ఉందంటే స్కానింగ్లు తీసుకొచ్చి నా ముందు పెడతారు. నేనేదో డాక్టర్ అయినట్టు. దేవునికి స్తోత్రం. నేనేదో డాక్టర్ అయినట్టు నా ముందు పెడితే నేనేం చూస్తాను? నేను వాళ్ళ సంతోషం కోసం ఓకేనా? ఓకే, డన్. ఏం చెప్పాలి నేను? నాకేం తెలుస్తాయండి రిపోర్ట్స్? కాకపోతే ఆ పాయింట్ చదువుతాం కానీ ఆ బొమ్మల్లో ఉన్నాయి మాకేం తెలుస్తాయి? అవునంటారా కాదంటారా? గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల మొదటి గ్రంథాన్ని చూడండి, 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. ఒక అద్భుతమైన మాట ఉంటుంది. కొంచెం త్వరగా వెళ్ళిపోతాం వాక్యంలోకి మనం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనము. మందిరం లోపలన్న దేవదారు ఫలముల పలకల మీద గుబలను వికసించిన పువ్వులను చెక్కబడి ఉండెను. అంతాయు దేవదారు
పనియే. రాయి ఒకటైనను కనబడలేదు. రాయి ఒక్కటైనను కనపడలేదు. ఈ పాయింట్ కోసం చదివించిన దీన్ని గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక వ్యక్తి జీవితంలో ఉన్నట్టు రాయే కనపట్లేదట. రాళ్ళు లేని జీవితాన్ని కలిగిన వ్యక్తిని మీ ముందు పెడుతున్నాను నేను. కంటికి ఏం కనపట్లేదంట? ఒక్క రాయి కూడా కనపట్లేదట. దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి ఒక పిలిపేంటో తెలుసా? రాజమార్గాన్ని సరళం కానీయకుండా, రాజమార్గములో నడవనీయకుండా ఏ రాళ్ళు కుప్పలైతే ఆ మార్గంలో పడ్డాయో ఆ రాళ్ళనన్నిటిని ఏరి పారవేయమని చెప్తూ ఉన్న మాట కనపడుతున్నాయి. ఆయనకి రాళ్ళు, మన జీవితంలో ఉన్న రాళ్ళు కనపడుతున్నాయి. కానీ ఇక్కడున్న వ్యక్తి జీవితంలో ఒక్క రాయి కూడా కనపడలేదట. దేవునికి స్తోత్రం. బియ్యములో రాయి ఉంటే ఆనందం. నువ్వు బియ్యంలో రాళ్ళని పనిగట్టుకొని కూర్చొని రాళ్ళని ఏరి 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 అనవనుకుంటావు. అవునా కదండి? రాళ్ళతో ఎవరైనా అనవనుకుంటారా? బియ్యాన్ని రాళ్ళు ఏరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ ఏడతారు. కామన్ అది. ఫస్ట్ చాట్లోనో ఒక గిన్నెలోనే వేసుకొని ఏమైనా ఉంటే అన్నీ ఏరి అప్పుడు వండుతారు. పిల్లరా, నిజ జీవితంలో ఉన్న రాళ్ళని ఎందుకు ఏరుకోలేకపోతున్నారు మీరు? మూడు గంటలు నీ కడుపులో నిలిచి ఆహారం కోసం ఇంత రాయి ఉండకూడదని ఇంత ప్రయాసతో నువ్వు రాళ్ళేరుతావే. నీ లైఫ్నంతా నడిపించేటువంటి జీవితంలో ఉన్న రాయి తీసేసుకోవాలి అన్న విధానంతో ఎందుకు ఉండట్లేదు సంఘము? అర్థమవుతుందా ప్రసంగం? అర్థమవుతున్నారు సార్? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రాయి ఉంటే ఏమవుతుందండి అంటారా? రాళ్ళు ఉంటే ఏమవుతాయి? మాకేం తెలుస్తున్నాయండి రాళ్ళ సంగతి అంటారా? ఇప్పుడు ఒక కంటిలో ఒక చిన్న రాయి పడింది అనుకోండి, పడితే పడింది అనుకోండి, వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? ఫస్ట్ కంటిలో రాయి పడగానే ఏం జరుగుతుంది చెప్పండి? మంట, కన్ను మంట వస్తుంది. నెంబర్ 2 చెప్పండి పర్లేదు, మీరందరూ మంచి ఆన్సర్లు ఇస్తారు మీరు. అమ్మా, కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఎస్. 3వది చెప్పండి, పర్లేదు. కన్ను ఎర్రగా అయిపోద్దంట. బాగా చెప్పారు. ఓకే, బాగా పడ్డాయి మీ కళ్ళల్లో రాళ్ళు. దేవునికి స్తోత్రం. భలే ఉంది మీకు అనుభవం. నా 4th వన్, అమ్మా, నొప్పి పుడుతుంది. వెరీ గుడ్. ఇంకా గరగర అంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్పండి. కళ్ళు మూసుకోపోతాం. ఇది అద్భుతంగా చెప్పాడు పరమేశ్వరు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకొనే పోతాయి. ఇంకా చెప్పాలంటే ఎదుట ఉన్నవారు ఎట్లుంటారో కనపడదు. ఇన్నున్నాయి నష్టాలు. ఇప్పుడు మీరు అడిగితే నేను అదే చెప్తాను. రాళ్ళు మా జీవితంలో ఉంటే ఏమవుతుంది పాస్టర్ గారు అంటే, ఇన్ని జరుగుతాయి మళ్ళీ నీ జీవితానికి. ఏడుపు వస్తుంటుంది, మంట పడుతుంది. ఇందాక మీరు చెప్పారుగా, ఇవన్నీ లైఫ్లో జరుగుతాయి. దేవునికి స్తోత్రం. నీకేం జరుగుతుందో కనపడదు ముందు. ఎందుకు? నీ జీవితంలో రాయి ఉంది. కంట్లో రాయి పడ్డప్పుడు కళ్ళకి నీళ్ళు వస్తాయని చెప్పావు, మంట పుట్టొద్దని చెప్పావు, నొప్పి పుట్టొద్దని చెప్పావు, ఇంకా ఎర్రగా అయిపోద్దని చెప్పి ఎన్నో రకాలుగా ఎన్ని బాధలు కంటికి కలుగుద్దో అయ్యే రాళ్ళు నీ జీవితంలో ఉండటమును బట్టి నీ జీవితంలో కూడా ఏ బాధలు కలుగుతున్నాయని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈ బాధల నుంచి మనం విడిపించబడాలి. ఇప్పుడు ఆ కన్ను నొప్పి, కన్ను బాధ, కన్ను ఎరుపు, ఆ కన్ను తేటగా నీళ్ళని తగ్గాలంటే ఏం చేయాలి? దాన్ని కంట్లో ఉన్న తీసేసుకుంటే తప్ప ఇక సెట్ కాదు. కన్ను అవుద్దా? చూడగలుగుతావు స్పష్టంగా? అది జరగాలి ఈ రాత్రి, ఈ సమయాన. దేని స్తోత్రం. హల్లెలూయా. అలా అవ్వకూడదు నీ జీవితం. ఈరోజు దాకా 2023 సంవత్సరం అంతా నీ జీవితం మంటకరంగా ఏమంటే ఒక కన్నీటిమయంగా ఎందుకు మారిపోయిందో తెలుసా? నీ జీవితంలో ఉన్న రాళ్ళను తొలగించుకోవాలా నువ్వు. ఆ రాళ్ళను ఏరి పారవేయాలా నువ్వు. ఈ వాక్యం వింటున్న వాళ్ళారా, దూరాన సమీపాన ఎక్కడ ఉండి వాక్యం వింటున్నా నాకు తెలియదో, కంటిలో పడ్డ ఒక రాయి కొరకు ఎంత పరితపించిపోతావు. అలాంటిది కిడ్నీలో రాయి వచ్చిందని ఎంత పరితపించిపోతావు. నీ జీవితము నిండా రాళ్ళు కుప్పలు అయిపోయి ఉన్నాయి. అవి తొలగించలేక దేవుడు వేదన చెందుతున్నాడు. ఒకప్పుడు ఉన్న రాజమార్గం పాడైపోయింది. ఒకప్పుడున్న ప్రార్థననే దారి మోసకపోయింది. నువ్వు రాళ్ళు వేసుకున్నావు నీకు నువ్వే. ఒకప్పుడు ప్రార్థన వాక్యమే తప్ప నీకు రెండో ధ్యాస ఉండేది కాదు. దాన్ని నీ రాళ్ళు వేసేసి ఆ దారిని క్లోజ్ చేసుకున్నావు నువ్వే. నీ మార్గాలను సాతానుడు కాదు మూసింది, నీ మార్గాలు నువ్వే మూసుకున్నావని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకంటే ఒక్కసారి దేవుడు గనుక మన ఎదుట మార్గాలు తెరిస్తే దాన్ని ఎవడు కూడా ముయ్యలేడు. ఒక్కసారి దేవుడు ద్వారాలు మూస్తే ఎవరు తెరవలేరన్న వాగ్దానం మనకుంది. అంటే ఎవరు ముయ్యలేరంటే దీని అర్థం ఇంకొక అర్థం ఉంది. ఎవరు ముయ్యలేరు కానీ బయట వాళ్ళు ఒక ఆప్షన్ మాత్రం ఉంది, నీకు నువ్వుగా మూసేసుకోగలుగుతావు. దేవుడు ముయ్యడు, దెయ్యం ముయ్యలేదు, కానీ నీకు నువ్వుగా మనకే ఇక డోర్ వద్దు. ఇప్పుడు మనం ఎట్ట డోర్లు మూసుకుంటా ఉన్నాం, సౌండ్ పోతుందని. ఈ రకంగా డోర్లు క్లోజ్ అయిపోతా ఉంటాయి నీ లైఫ్లో. నువ్వే ఒక్కసారిగా ఏముందులే నాకు ఈ తలుపొద్దు ఏమొద్దు, ఓపా ఏడపోదాం రోజు ప్రార్థనకి, ఇది వద్దులే కానీ ఇంకొక రూట్ చూసుకుందామని ఆ డోర్ క్లోజ్ చేస్తావు. ఇప్పుడు తెరద్దామని పోతే రాదది. ఎందుకంటే మళ్ళీ ఎవరు తెరవాలి? అది. ఎన్ని తలుపులను మూసేసుకున్నావో 2022, 21, 20 ఎన్ని వాగ్దానాల తలుపులు మూసేసుకుంటా నువ్వు వచ్చి ఈరోజు నాకు దేవుడు ఏం చేయలేదు, దేవుడు నా ఎదుట తలుపులు మూసేశాడు. దేవుడు ముయ్యలే బిడ్డ, నువ్వు మూసేసుకున్నావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. సాతానుడికి అతిపెద్ద ఆయుధం ఏంటో తెలుసా? రాయే. సాతాను ఆయుధం ఏంటో తెలుసా మీకు? రాయే. మత్తయి సువార్త 4:3 అంటాడు, యేసు దగ్గరికి రావటమే అంటాడు. ఏమని తెలుసా? ఈ రాళ్ళను అంటే వాడు ఆయుధం రాయే కనపడదు వాడికి. ఎన్ని ఉన్నాయండి అక్కడ. వాడి కళ్ళ ముందు ఏమి లేవా? ముళ్ళ కంప ఉంది. అదిగో ఆ చెట్టుని రొట్టెగా చేసుకొని తినచ్చు అనొచ్చుగా. ఏమంటున్నాడు సాతానుడు? వాడు ఆయుధం అది. సాతానుడు ఆయుధం రాయి. వాడు ఏదో ఒక రాయి తీసుకొచ్చి చేస్తాడు నీ జీవితంలో. వాడు ఏమంటున్నాడు తెలుసా అండి? రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినంటున్నాడు. అల్లు ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి అందరూ, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. వాడు ఆయుధం అది. ఇంకా చూస్తే మార్కు సువార్త 5:5 కూడా మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఒక దురాత్మ పట్టిన వ్యక్తి, ఒక దెయ్యం పట్టిన వ్యక్తి ఒక రాయితో తన శరీరాన్ని కోసుకుంటా ఉన్నాడు. దెయ్యంకి ఆయుధం అది. రాయితో ఏం చేస్తున్నాడు? శరీరాన్ని కోసుకుంటా ఉన్నాడండి. దెయ్యం పట్టిన వ్యక్తులకి ముందు రాయే ఉంటుంది. మీరు చూడండి, వాడు కింద రాయే తీసుకొని పరిగెత్తుతుంటాడు. కొంతమంది కంప్లైంట్ ఇస్తారు, మా ఇంట్లో మా కాలనీలో ఒక పిచ్చోడు ఉండయి, ఆ పిచ్చోడి చేతిలో ఎప్పుడు రాయి ఉంటుంది, వాడు ఎప్పుడు ఇసిరేస్తాడని భయం ఉంటుంది. అంటే మెంటల్ ఎక్కిపోయి ఇచ్చేలాగా చేసిన వాళ్ళ చేతుల్లో రాయే ఉంటుంది. వాడు కత్తి పట్టడం వల్ల, కత్తి కొంతమందే పడతారు, రాయి పడతారు. అంటే వాడు ఆయుధం అది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చూసుకుంటా పోతే మత్తయి సువార్త 13:5 పోతే రాతి నేల, అదే రాయి నేల అక్కడ పడేటట్టు చేస్తాడు. వాక్యం వింటానే ఉంటారు. ఇప్పుడు మీరు వింటున్నారా? మంచి నేల మీద పడుతుంది కొంతమంది దగ్గరే. పోయి ఏ నేల మీద పడుతుంది? రాతి నేల మీద పడిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఎంతమంది ఈ వాక్యం మంచి నేల మీద వేసుకుంటున్నారు? మంచి నేల మీద పడుతుందా వాక్యము? రాతి నేల మీద పడుతుందా? వాక్యం వింటున్న ప్రతిసారి మంచి నేల మీదే పడాలి. సాతానుడు ఏం చేస్తాడంటే కొద్దిగా నిన్ను డైవర్ట్ చేసి వాడు నేల మీద పడేటట్టుగా చేసుకుంటాడు. ఇంకేం చేస్తాడు? విత్తనం అయితే పడుతుంది, మొలకైతే వస్తుంది, ఇక పెరగనీయకుండా దాన్ని అణిచేస్తాడు కిందకి. రాతి నేలది. రాయి సాతానుడు అతిపెద్ద ఆయుధం అని చెప్తున్నా నేను. అందుకే వాడు ఏ ఆయుధాలు మనలో పెట్టాడో, ఆ రాయులు ఏ అయితే ఆ మార్గంలో వేసాడో, ఆ రాళ్ళన్నిటిని మనం ఏం చేయాలంటే, చెప్పండి, మీ నోటి కూడా చెప్పండి, ఆ రాళ్ళన్నిటిని ఏం చేయాలి? ఏరి పారవేయాలి. ఎంతమంది పారవేస్తారు చెప్పండి? ఇంతేనా? ఇదేంటి కొన్నేనా? రెడీయా మీరందరూ ఏరి పారేయటానికి? ఒక్కొక్క రాయి గురించి చెప్పబోతున్నాను. రాయి అవ్వను కానీ ఏరి అవతల వేసేయాల. దేని స్తోత్రం. ఒక 6 రాళ్ళు గురించి చెప్పబోతున్నా ఈరోజు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాయి ఎహెజ్కేలు గ్రంథం 36:26. 36:26 దీంట్లో ఏముంటుందంటే, రాతి గుండె, రాయి లేక రాతి రెండు ఒకటే. రాతి గుండె ఏం చేస్తుందంట? కఠినత్వాన్ని తీసుకొస్తుందట. అంటే ఈ రాయి ఏ రాయి అంటే కఠినపరిచే రాయి. మొదటి రాయి పేరు రాసుకోండి, కఠినపరిచే రాయి. రాతి గుండె అంటే ఏంటిది? రాయి లాంటి గుండె అని అర్థం.
వీళ్ళు ఎప్పుడు కఠినంగా మాట్లాడుతుంటారు, కఠినంగా ప్రవర్తిస్తుంటారు. ఒక పక్క పశ్చాత్తాపముతో దేవుడి సన్నిధిలో అందరూ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే ఈ మాత్రం ఇట్టనే కూర్చొని ఉంటుంది. ఒక్క బొట్టు చుక్క కన్నీళ్ళు రావండి. రాత్రి ఒక మాట చెప్పాను, కన్నీళ్ళు కనురెప్పల గురించి ఒక వాక్యం చెప్పాను రాత్రి. ఆ కనురెప్పల గుండా కన్నీళ్ళు గారుతూనే ఉండాలా. దేనికి స్తోత్రం. 2024 సంవత్సరం మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఉల్లిపాయలు పెట్టుకుంటారా కళ్ళలో నాకు తెలియదు, నిమ్మకాయలు పిండుకుంటారా నాకు తెలియదు. మొత్తానికి కన్నీటి ప్రార్థన చేయాలి. మీరు గట్టిగా చప్పలు కొట్టు. దేవుడి సన్నిధికి ఒక ఉల్లిపాయ తెచ్చుకోండి, కన్నీళ్ళు రాకపోతే కన్నీళ్ళు ఉల్లిపాయలు కళ్ళల్లో పెట్టు. ఏం చేస్తే అలవాటు చేయండి. మీరు నవ్వుతున్నారు కానీ ఛాలెంజ్గా తీసుకోండి, జోక్ కాదు ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాతో ఫస్ట్ చెప్పిన మాట ఇది. నేను చాలా కఠినాత్ముడిగా ఉండేవాడిని. ఏంటి ప్రభా ఏడ్చేది, నాకు ఏడుపు అంటే తెలియదు. అంటే నన్ను ఏడవకుండా పెంచారు మా తల్లిదండ్రులు. నేను 4 అక్కల మధ్యలో పుట్టాను కనుక వాళ్ళు నాకు అసలు కష్టమంటేనే తెలియకుండా చేశారు. మా నాన్నగారు అసలు కష్టమంటే తెలియకుండా చేశాడు. అసలు ఏడుపుకు దూరం. నేను కొంచెం బాధ చేర్చే లోపల ఏం కావాలి చెప్పని ఇచ్చేవాళ్ళు అయిపోయారు నాకు. తర్వాత నాకు ఏడుపు రావట్లేదు ప్రభా, ఏడుపు రావట్లేదు అంటే నాకు ఇదే చెప్పాడు దేవుడు. ఒక నిమ్మకాయ పెట్టుకొని కళ్ళల్లో పిండుకొని ఏడువురా అన్నాడు. అదే చెప్తున్నా మీకు. దేవుని స్తోత్రం. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కన్నీటి ప్రార్థన చాలా విలువైందని చెప్తున్నా. కన్నీటి ప్రార్థన దేవుడికి నిన్ను ఐక్యపరిచేది. కన్నీటి ప్రార్థన దేవుని శక్తిని భూమి మీదకి దించేది. కన్నీటి ప్రార్థన నువ్వు ఇక్కడ చేస్తూ ఉంటే యేసయ్య సింహాసనం మీద కూర్చోలేడట, నా బిడ్డ ఏడుస్తుందని పరుగు పరుగున దిగి వచ్చేస్తాడట. అంత శక్తి ఉంది కన్నీటి ప్రార్థనలో. 2024 సంవత్సరము కన్నీరు కార్చకుండా నీ ప్రార్థన సాగకూడదని నేను మాట్లాడుతున్నాను ఈరోజు. కఠినాత్ములకి ఏమొస్తుందండి కన్నీళ్ళు? కఠిన మనసు ఉంటే కన్నీళ్ళు రావు. నీది మెత్తని మనసుగా మారిపోవాలి. అందుకే ఈ కఠినాత్మనమైన రాయిని తీసి పారవేయి. దేనికి స్తోత్రం. ప్రభు వాక్యం మీద దృష్టి పెట్టు. ప్రభు ఏం చెబుతున్నాడో ఒకసారి ధ్యాస పెట్టు. ఆయన నీ కొరకు ఏ త్యాగం చేశాడో తలంచుకుంటుంటేనే ఏమండి జల 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 రాలాల కన్నీళ్ళు. ఏసై త్యాగం నీకు ఒక్కసారి కళ్ళ ముందుకు వస్తే ఏ బిడ్డ ఏడవకుండా ఉండగలుగుతారు. హల్లెలూయా. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు కఠినత్వం నుంచి దూరంగా రండి. కఠినత్వం మంచిది కాదు. కఠినత్వము ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? మన జీవితం అంతా నాశనం అయిపోతుందండి. కఠినత్వము ద్వారా ఏమవుతుందో తెలుసా? చివరికి పరోలాగా నడి సముద్రంలో మునిగిపోవాల్సి వస్తుంది. కఠినంగా ప్రవర్తించొద్దు. ఎవరి పట్ల, మనుషుల పట్ల కఠినంగా ఉండొద్దు. జాలి హృదయము మన దేవుడిది. మనం కూడా జాలి హృదయాన్ని మనము ఇది చేయాలి. కఠినాత్మమైన మాటలు మనకు దూరం అయిపోనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ కఠినాత్మం పోతే ఎహెజ్కేలు గ్రంథం 11:19 ఉంటుంది. కఠినత్వం పోతేనే ఏక మనసు ఏకాత్మ మనలో పుట్టద్దంట. కఠినాత్ముడికి ఏక మనసు ఏకాత్మ రాదు. ఏక ఆత్మ ఇది చాలా అవసరం ఇంటికి. ఒక సంఘములో ఏకాత్మ ఉండాలి, ఒక ఇంట్లో ఏకాత్మ ఉండాలి. లేకపోతే ఏమవుద్ది? నువ్వు ప్రార్థన అంటావు, ఆయనేమో ఫంక్షన్ అంటాడు. నువ్వేం ప్రార్థన పోదామంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఊరుకు పోదాం పా అంటాడు. దేని స్తోత్రం. నీ ధ్యాస ఎక్కడ ఉంటుంది? ఆయన ఏమో పద చదువుకో, పద ఊరుకు బా అంటా ఉంటాడు. ఏకాత్మ లేకపోతే ఎన్ని ప్రమాదాలు తెలుసా? నలిగి మగ్గిపోయి ఏడవలసి వస్తుంది. అందుకే బాగా ప్రార్థన చేయండి, నాకు నా భర్తకి ఏకాత్మ ఉండాలని. నేను ఈరోజు ఇక్కడ పులిపిట్ నుంచి చెప్పగలుగుతాను. కలవరతాగ మినిస్ట్రీస్ ఇంతగా ఫలించడానికి దేవుడు ఒక కారణమైతే మీరు గమనిస్తారో లేదు, నాది పాస్టమ్ గారి ఏకాత్మ పనిచేస్తూ ఉంటుంది. దేనికి స్తోత్రం. అటు ఇటు ఉండదు, మాది బ్యాలెన్స్ ఉండదు. నేను ఎస్ అంటే ఆమె ఎస్, ఆమె నో అంటే నేను నో ఉండదు. కనుకనే సాపిగా ఈ పరిచర్య సాగిపోతుంది. కొంతమంది దైవ సేవకులను చూడాలి, పాస్టర్ గారు ఒకటి చెప్తే పాస్టర్ కూడా చేస్తుంటుంది. ఏకీభవించదు పాస్టర్కి. అందుకే వాళ్ళు పాస్టర్లు ముందుకు రాలేకపోతారు. వాళ్ళు ప్రతి సంఘంలో పాస్టర్ ఉంటాడు, కానీ పాస్టర్తో పాటు పాస్టర్మ కూడా ఒక మంచి అభిషేకంతో సాలిడ్గా పెరిగితే సంఘాలు ఎట్లుంటాయి? నేను అదే ప్రార్థన చేసుకుంటూ వచ్చాను, అదే అమ్మగారిని నేను సిద్ధపరచుకుంటూ వచ్చాను. నాకు తెలుసు రాబోతున్న దినాలు నేను ఒక్కన పరిచయం చేయలేను. అందుకని నేను ప్రారంభ దశ నుంచే పాస్టమ్మ గారికి చిన్నగా వాక్యాలు తరిఫిదిచ్చుకుంటూ అలా చేసుకుంటా వస్తే నాకంటే నెంబర్ 1 అయిపోయింది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పుకుంటే గర్వంగా ఈ మాట, ఎందుకంటే సాలిడ్గా దేవుడు వాక్యాన్ని ప్రకటించే ఒక అభిషక్తురాలుగా దేవుడు మార్చేశాడు. ఏకాత్మ పనిచేస్తుంది అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏకాత్మ అండి అది. ఈ ఏకాత్మ ఎలా వస్తుంది చెప్పండి? చెప్పరు. కఠినమైన రాయి పారవేసినప్పుడే. నీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఏముండాలి చెప్పు? 5 మంది ఉంటే దాని కొరకు బాగా ప్రార్థన చేయండి మీరు. ఫస్ట్ ఏకాత్మను కనుక మీరు పొందుకుంటే అప్పుడు నీ ఇల్లంతా సంతోషమయమైపోద్ది. అడ్డు చెప్పేవాడు ఉండడు, ఎదురు చెప్పేవాళ్ళు ఉండరు ఇంట్లో. నీ ఇంట్లో బాగుంటేనే నువ్వు బయట బాగుండగలుగుతావు. ఈరోజు చాలామంది ఇల్లు బాగలేకనే బయట బాగలేరు. ఫస్ట్ ఒక విశ్వాసి ఇంట్లో బాగుండాలి, ఇల్లు తర్వాత వాళ్ళని అంతగా ఆదరించేది సంఘమే. సంఘం కూడా బాగుండాలి. అందుకే చివరి దినాల్లో ఎక్కడ మీరు ఈ సంఘం నుంచి ఒకవేళ మీరు పోయినా నేను మీకు ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటంటే, మంచి ఆత్మీయ సంఘంలో నిలబడండి తప్ప ఎవరో హక్కును చేర్చుకున్నారని ఒక డజన్ అట్టుపళ్ళు ఇంటికి తీసుకొచ్చి తినమ్మని చెప్పి ఇచ్చారనో ఇట్లాంటి చేసిన వాళ్ళ దగ్గరికి పోగాకండి. దేని స్తోత్రం. ఇట్లా చాలామంది పోయినారు. నందనవనంలో ఒక ఆమెకు బాప్టిజం ఇచ్చిన నేను చెప్తున్న లైవ్లో చెప్పాలి తప్పదు. వేరే పాస్టర్ అంటే ఒక డజన్ అట్టుపళ్ళు తీసుకొచ్చా ముందు పెట్టాడట. మా పాస్టర్ గారు డజన్ అట్టుపళ్ళు ఇచ్చాడు నాకు. ఈయన వెళ్ళిపోయింది డజన్ అట్టుపళ్ళకి చర్చికి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత నేను పోయి అడిగితే అసలు ఆ రీజన్ నాకు సిల్లీగా అనిపించింది. అందుకేనండి ఈ అట్టుపళ్ళుతోనో ఇంకోటి ఇచ్చో బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చో ఈ అట్రాక్షన్ నేను చేయదలుచుకోవాలి ఫస్ట్ నుంచి. ఎందుకంటే ఏదో మభ్య పెట్టి దేవుడి మందిరంగా రావాల్సింది. సంఘములో కనుక సరైన ఆత్మీయ ఆహారాన్ని పెడితే ఇక్కడి నుంచి నేను ఎత్తేసి ఎక్కడ పెట్టినా నా కోసం పరిగెత్తుకొని వస్తారు. వాక్యము యొద్దకు రావాల్సిందే. బెల్లము దగ్గర ఈగులు ఉన్నట్టుగా వాక్యం ఎక్కడుంటే అక్కడికి ఆత్మీయులు పరిగెత్తుకొని రాబోయే కాలం ఇది. మభ్య పెట్టే సంఘాల్లో కూర్చునే రోజులు కాదు ఇది. మభ్య పడకండి బిడ్డల, జాగ్రత్తగా వినండి. మంచి ఆత్మీయ సంఘాన్ని ఎత్తుక్కొని అక్కడే స్థిరమైపోవాలి మీరు. ఈ లైవ్ చూస్తున్న వాళ్ళరా, ఒకవేళ నామకార్థమైన సంఘంలో నువ్వు ఉంటే నీ ఆకలి నీ దాహాన్ని తీర్చే వాక్యం రాకపోతే వెళ్ళిపో సంఘం నుంచి. ఒక మంచి ఆత్మీయ సంఘంలో నిలబడి కట్టబడు. రోజులు బాగలేవు, నువ్వు బలంగా ఉంటేనే ఆ రోజున నువ్వు కష్టాలు ఉంటే ఇప్పుడు నువ్వు ఉన్న పాస్టర్ వచ్చి నిన్నేం చేయలేడు. దేని స్తోత్రం. అవునమ్మా బాధ వచ్చింది ఆ ప్రార్థన చేస్తానంటాడే తప్ప ఏం చేస్తాడు చెప్పు? ఏం చేయగలుగుతాడు చెప్పు? ఏం చేయలేరు ఏ పాస్టర్ అయినా. మనం మన ఆత్మీయతను బలంగా కట్టుకుందాము గాక. ఈ రాయి అనే ఈ కఠినాత్మం అనే రాయిని తీసి పారవేస్తుదుము గాక. సెకండ్ వన్కి వెళ్ళిపోదాం. నిర్గమాకాండం 17:4. నిర్గమాకాండం 17:4. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురనెను. రాళ్లతో కొట్టి చంపుదురనెను. దీని పైన వచ్చిన మీరు చదువుకోండి. వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే మాకు నీళ్ళు లేవు, అన్నం లేదని చెప్పేసేసామంటే కోపం. ఈ కోపంతో ఇప్పుడు వీళ్ళు దేని మీదకి పోతున్నారు? వీళ్ళు కర్ర జోలికి పోట్లా, కత్తి జోలికి పోట్లా, చెప్పరు, రాయి జోలికే పోతుండ్రు. రాయే ఉంది, అంతా రాయితోనే ఉంది బాధ. ఈ రాళ్ళతోనే వచ్చింది మనకింత బాధ. దేని స్తోత్రం. ఈ బాధలో పోవాలని ఓ సందేశం మనకు చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ ఏ రాయి అంటే ఇది ఆ పైన వాళ్ళు నేరాలు మోపే రాయి. ఇది ఏ రాయి? ఇది నేరములు మోపే రాయి. పారవేయాలి మనం, నేరాలు మోపొద్దు మనం. ఏమండి, ఇతరుల మీద నేరం మోపే స్వభావాన్ని తీసి పారవేయండి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు నేరాలు మోపుతూ మోషే మీదకి రాయి ఎత్తుకొని వచ్చి కొట్టడానికి వచ్చారండి. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నేరాలు మోపేవాడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచించి. నేరము మోపే స్వభావము ఎవరిదో ఒకసారి చెప్పమంటారా? ప్రకటన గ్రంథాన్ని నోట్ చేయండి. 12:10 ఒకసారి చదవండి. నేరములు మోపే గుణం ఎవరిదో తెలుసా అండి? ప్రకటన గ్రంథం 12:10 ఉంటుందండి. అపవాది రాత్రింబగళ్ళు మన మీద నేరం మోపుతున్నాడంట. అక్కడ అదే ఉంటుంది. అపవాది గడి పని ఏంటి? వాడి పనులు మనం చేయొచ్చా? చెప్పరు అనగాకండి, నోటితో చెప్పండి. దేని స్తోత్రం. చేయొచ్చా అపవాది పనులు మనము? నేరం మోపేది ఎవరి పని? మనం చెయ్యొద్దు నేరాలు మోపటం.
నేరం మోపటం మన పని కాదు. ఈ స్వభావం అనే రాయిని తీసి పారవేయి. ఎవరు ఎన్నన్నా, ఎవరు నీకు అన్నం పెట్టినా పెట్టకపోయినా, నిన్ను చూసినా చూడకపోయినా, ఏం బిడ్డ, నిన్ను మంచిగా పలకరించినా పలకరించకపోయినా ఒకరి మీద నేరం వేయకుండా నువ్వు దేవుడి మీద డిపెండ్ అయి బతికితే నిన్ను నీ మీద నేరం వేసిన వాళ్ళ కంటే గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించి హెచ్చించి ఘనపరిచి ఒక గొప్ప స్థాయిలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. నేరము మోపకండి, నేరము మోపకండి, నేరము మోపకండి. దేవునికి స్తోత్రం. నేరాలు మోపటం మానండి. హల్లెలూయా. నేరము మోపే ఆత్మ ఎవరిది? సాతానిది. ప్రియ దైవ జనాంగమా, ఈ స్వభావం మనకు ఉండకూడదు బిడ్డలారా. ఇలా మనం నేరాలు మోపబట్టే కదండి మన రాజమార్గం మోసుకుపోయింది, దేవుడితో నడిచే మార్గం మోసుకుపోయింది, క్లోజ్ అయిపోయింది. ఆ రాళ్ళన్నీ వచ్చి పడ్డాయి. నువ్వు నడవలేకపోతున్నావు ఈ రోజున, నువ్వు ప్రయాణం చేయలేకపోతున్నావు ఈ రోజున. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఈరోజు. ఈ నేరం మోపే స్వభావం నుంచి మనం బయటకు వచ్చేద్దాం. ఎంతమంది ఈ తీర్మానం కలిగి ఉంటారు? నేరాలు నేను ఎవరి మీద మోపనే అని చెప్తారు. మీ చేయి పైకి అతన్ని ప్రార్థన చేయబోతున్నాను. చేతులు పైకెత్తి, ప్రభువా, ఇంతవరకు నేను నేరాలు మోపాను, ఇక నేను ఎవరి మీద నేరం మోపనయ్యా, నా మట్టుకు నేను నీలో నిలకడగా ఉంటానని ప్రార్థనలో ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోదిగా యోహాను సువార్త 11:39. ఇక్కడ ఉన్న సందర్భం ఏమిటో మనందరికీ తెలుసు. లాజరు మృతి పొంది సమాధిలో పెట్టబడ్డాడు. సరిగ్గా 4వ రోజుకి యేసయ్య వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆ రాయిని తొలగించుడి. ఏ రాయి తెలుసా ఇది? అంతకుముందు జరిగిన స్టోరీ ఏంటంటే, యేసయ్య వస్తుంటే వాళ్ళ అక్క వెళ్ళి, అయ్యా, ఆయన ఆల్రెడీ పాతిపెట్టి ఎన్ని రోజులు అవుతుంది, ఆల్రెడీ అతను బాగా వాసన కుళ్ళిపోయి ఉన్నాడు. అవిశ్వాసపు మాటలు వింటా వచ్చాడు. వచ్చి అక్కడికి వచ్చి అంటాడు, ఆ రాయిని తొలగించండి అంటున్నాడు. ఇది ఏ రాయి అంటే అవిశ్వాసం అనే రాయిని తొలగించాలి. మనం అవిశ్వాసం అనే రాళ్ళను పారవేయాలి. ఈ క్రొత్త సంవత్సరంలో అవిశ్వాసం అనే రాయిని జీవితంలో ఉండకూడదు. ఎనీ టైం, ఆల్ టైం నువ్వు నీ పరిస్థితులు చేజారిపోయినా సరే నువ్వేమంటుండాలి తెలుసా? లాస్ట్ మినిట్లైనా నా దేవుడు నా పక్షాన గొప్ప అద్భుతము చేస్తాడు అన్నట్టుగా నీ నోటు గుండా విశ్వాస పలుకులు రావాలి. విశ్వాసములో నువ్వు బలవంతుడివి కావాలి. విశ్వాసములో నువ్వు ధనవంతురాలువి కావాలి. దేవునికి స్తోత్రం. డబ్బుల్లో ధనవంతులం కాదు, మనం విశ్వాసంలో ధనవంతులం కావాలండి. విశ్వాసములో ధనవంతులం అయితే అన్ని విషయాల్లో మనము ధనవంతులం అయిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలామందికి చెప్పుకుంటూ ఉంటాను, నా పేరు మీద కనీసం ఒక్కటి కూడా లేదు. నేను నడిపే బండి నా పేరు మీద లేదు, నేను నడిపే కారు నా పేరు మీద లేదు, గజం భూమి కూడా నా పేరు మీద లేదు, గజం భూమి కూడా నా పేరు లేదు. అందుకే నేను అందరూ చెప్పుకుంటాను, ఏమీ లేని ధనవంతుని చెప్పుకుంటాను నేను. అర్థమైందా లేదు మీకు? ఏమీ లేని ధనవంతుని నేను. నా పేరు మీద ఏమీ లేవు, కానీ ఎల్లప్పుడూ నేను ఎవరైనా చూస్తే ఈసారి ఏం చేస్తున్నాడో ఏమనుకోవాలా, అట్టుంటాను నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వాళ్ళకి తెలియదు నా జేబులు ఏమి లేవని. అందుకే నేను ఏమంటానంటే, దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేటువంటి ఒక బలమైన బిడ్డగా నువ్వు మారాలి. ఆ అవిశ్వాస రాయిని ఏరిపారేయి. అదే నీ కార్యాలకు అడ్డు, అదే నీ విడుదలకు రాకుండా అడ్డుపరుస్తుంది, అదే నువ్వు స్వస్థత పొందకుండా చేస్తుంది ఈ రాయే. దేవుణ్ణి కన్నులారా చూడనీయకుండా, దేవుని మహిమను అనుభవించకుండా, దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకోనియకుండా అడ్డుపరుస్తున్న రాయి ఈ అవిశ్వాసం అనే రాయి. అందుకే ఈ అవిశ్వాసం అనే రాయిని నువ్వు ఈ సంవత్సరంలో కనుక ఏరి పారవేయగలిగితే, నువ్వు విశ్వాసం అనే మార్గంలో ప్రయాణిస్తూ ఇంతకుముందు ఎన్నడూ నీ జీవితంలో జరగని గొప్ప ఘనమైన కార్యాలు ఈ సంవత్సరము కన్నులారా చూచుకుంటూ నువ్వు ప్రయాణం చేయబోతున్నావు.
మీకు చప్పట్లు కొట్టాలనిపించలేదా? ఏడున్నారు మీ ఇద్దరు? ఉన్నారు ఎక్కడే మందిరంలో ఉన్నారా మీ ఇద్దరు? దేవుడు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. తలలు పైకెత్తి హుషారుగా ఉన్నాడు మందిరాల్లో. దేవుడికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉండాలో తెలుసా? ఇక రాబోతున్న దినాలలో నీ శత్రువుకే గజగజ వణుకు పుట్టించేలా ఉండాలా. హల్లెలూయా. చాలా సీరియస్గా ఛాలెంజ్గా తీసుకోండి. మీ భక్తిని చాలా రోషంగా తీసుకోండి. ఎదురుకెదురు మాట కాదు, ఒక మాట నేను అన్నాడా ఆ మాటకి నీ క్రియల రూపంలో చేసి చూపించడం ముందు కనపడాలా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మాటకు మాట కాదు, మాటకు పని జరగాల. పనులు చేసే ఒక బలమైన విశ్వాసం. అందుకే విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసం ఏముండాలా? క్రియ ఉండాలా. విశ్వాసము లేని క్రియ లేని విశ్వాసము మృతం. ఈరోజు చాలామంది విశ్వాసం ఉంది, క్రియ ఉండదు. క్రియ అంటే ప్రార్థించాలి, క్రియ అంటే వాక్యం చదవాలి, క్రియ అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించుకుంటూ వెళ్తూ అప్పుడు విశ్వాసం పెడితే ఆ విశ్వాసానికి తగిన ఫలితాలను నువ్వు అనుభవిస్తూ ఆనందిస్తూ సంతోషిస్తూ నువ్వు ముందుకెళ్తుంటావు. నీ విశ్వాసాన్ని చూసి నీ పక్కింటోళ్ళు కూడా విశ్వాసం పుట్టుకొని వస్తుంది. హల్లెలూయా. నీ ఇంట్లో ఎవరైనా అవిశ్వాసంగా ఉంటే నీ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు కూడా విశ్వాసంగా మారిపోవాలా. ఆ కార్యాలు రాబోతున్న రోజుల్లో ఇక్కడ ఉన్నవారు అలాగే ఈ వీడియో చూస్తున్న వారందరి జీవితంలో జరుగునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 18:6 ఉంటుంది. ఏమని తెలుసా? ఇతరులకు అభ్యంతరకరంగా ఉండే రాయిది. తర్వాత రాసుకోండి మీరు అక్కడ. మత్తయి 18:6. ఇతరులకు చదువునా? నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒక్కొక్కని అభ్యంతరపరచువాడెవడో వాడు మొక్కడు పెద్ద, మెడకు పెద్ద తిరగటి రాయి అని వచ్చింది. మన సందేశం అంతా రాయి అని వస్తూ ఉంటుంది. రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలంట. దీని అర్థం ఏంటో తెలుసా? అభ్యంతరకరముగా ఉండే ఏ రాయి ఉన్నా మనలో ఉండకూడదు. ఇతరుల విశ్వాసాలను దెబ్బతీసే స్వభావాలు మనలో ఉండకూడదు. ఇతరులు మందిరానికి రాకుండా మన ద్వారా ఆగిపోకూడదు. ఎప్పుడైనా ఆలోచించావు బిడ్డ? ఎప్పుడైనా కూర్చొని నా ద్వారా సంఘానికి ఏమైనా నష్టం కలిగిందా? నా ద్వారా పాస్టర్ గారు ఎప్పుడైనా బాధపడ్డా? నా ద్వారా నేను ఏదైనా విశ్వాసం వస్తూ నన్ను గమనించటం వల్ల మందిరానికి రాకుండా ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ఎప్పుడు గమనించం మనం. నీ వల్లే కొందరు చర్చికి తీసుకొస్తారు. వాళ్ళు వెళ్తున్న వాళ్ళ వల్లే మళ్ళీ చర్చ మానేస్తారు. తీసుకొచ్చిన వాళ్ళు చర్చ మానేటట్టు చేసేవాళ్ళు చాలామంది సంఘములో బిడ్డలు ఉన్నారట. తీసుకొచ్చిన తరువాత నీ బిహేవియర్ గమనిస్తుంటుంది, నీ పద్ధతులు గమనిస్తుంటుంది. అది సరిగా లేకపోతే ఆమె అనుకుంటుంది నువ్వు మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేస్తాం మనం. ఆ రెగ్యులేషన్స్ దెబ్బకి వాళ్ళు ఏమైపోతున్నారో తెలుసా అండి? అభ్యంతరపడి మందిరముకు రావటం మానేస్తున్నారు. నువ్వు ఆలోచించాలి. ఈ కొత్త సంవత్సరమున నువ్వేం ఆలోచించాలో తెలుసా? నేను నా వల్ల సంఘానికి ఏమైనా అభ్యంతరం కలిగిందా? నా వల్ల ఎప్పుడైనా మందిరంలో ఈ పని ఆగిపోయిందా? లేకపోతే ఈ కార్యక్రమం ఆగిపోయిందా? మా సేవకుడు నన్ను బట్టి ఎప్పుడైనా బాధపడ్డా? ఇవి ఆలోచించి నువ్వు సరి చేసుకోకపోతే నీ జీవితంలో మళ్ళీ కొత్త సంవత్సరంలో కూడా ఇవే వస్తాయి. మళ్ళీ ఈ సంవత్సరం అంతా ఇవే ట్రావెల్ అవుతాయి. అందుకే అభ్యంతరకరంగా ఉండకూడదు. ఏమండి, మోషే ఎలాంటివాడు? దావీదు ఎలాంటివాడు? హృదయానుసారుడు. దావీదు పాపం చేయటానికి నేను అంటాను, దావీదు పాపం చెయ్యాలని పోలా. దావీదుని అభ్యంతరపరిచిన ఒక స్త్రీ ఉంది అక్కడ, బెత్షెబాని. ఆమె స్నానం చేసేటప్పుడు కనుక తగు జాగ్రత్తలు తీసుకొని ఆ స్నానం చేసేటప్పుడు కొంచెం అడ్డం పెట్టుకొని ఎవరికి కనపడకుండా కనుక స్నానం కానీ చేసి ఉంటే దావీదు గారు వచ్చి ఆమెతో పాపం చేసేవాడు కాదు. కొంతమంది జీవితాలు అంతా ఓపెన్గా పెట్టేస్తారు. బాడీకి ఫుల్గా స్త్రీ ఎలా ధరించాలో బట్టలు తెలుసా? ఎలా ధరించాలో తెలుసా?
ముఖము, ఈ 2 చేతులు, కింద పాదం తప్ప ఇంకేం కనపడకూడదు. అట్లా వేయాల డ్రెస్సు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకంటే అలా వేయకపోతే నువ్వు ఎంతమందిని అభ్యంతరపరుస్తున్నావు రోడ్ల మీద? ఎంతమంది నిన్ను చూసి వాళ్ళు పాపపు తలంపులు రేకెత్తికించుకుంటున్నారో నిన్ను చూసి. టైట్ ఫిట్లు వేసుకుంటా, జీన్లు వేసి వస్తా, నా కాళ్ళు, నా భాగం అంతా కనపడేలాగా, నా పార్ట్స్ అని కనపడేలాగా డ్రెస్ వేస్తానంటే కుదరదు. 2024 సంవత్సరంలో చాలా స్ట్రిక్ట్గా మినిస్ట్రీ జరగబోతూ ఉంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలు ముఖ్యంగా నిండుదనగా కప్పుకొని, సున్నీలు వేసుకొని నీట్గా కనపడాలి. మందిరంలో చూస్తే వా ఎంత మంచి డ్రెస్ స్టైల్ అనాలా. ఆ విధంగా ఉంటే తప్ప, లేకపోతే మనం ఏదో ఒక ప్రాసెస్లో ఇంకొకరికి అభ్యంతరకరంగా బతుకుతూనే ఉండాల్సి వస్తుంది. దావీదు అంత ప్రతిష్టను పడగొట్టడానికి ఈ స్త్రీ చేసిన తప్పు ఇది. దావీదు తప్పు కంటే నేనైతే పర్సనల్గా నేనంటాను, ఈ స్త్రీ కనుక కరెక్ట్గా కనుక అంత సెట్ చేసుకొని ఎవరు కనపడకుండా స్నానం చేసి ఉంటే ఈయన కళ్ళలో పడేది కాదు, ఈయన దిగొచ్చి అంత పాపం చేసేవాడు కాదు. ఇలాంటి అభ్యంతరాలు నువ్వు ఎన్ని చేసి ఉంటావు? అది నీ రోడ్డు మీద కావచ్చు, నువ్వు చేసే జాబ్ దగ్గర కావచ్చు, నువ్వు వెళ్ళే మార్గంలో కావచ్చు, నువ్వు వచ్చే సంఘములైనా కావచ్చు గాక. ఇంత అభ్యంతరకరంగా నువ్వు ఉంటే ఈ రాయిని తీసి ఈ సంవత్సరం పారవేయకపోతే నీ జీవితంలో నుంచి రాళ్ళు ఎప్పటికీ పోవు. నీ యొక్క జీవితంలో ఎప్పుడు మార్పులు జరగమంటున్నాడు దేవుడు. అర్థమైన ఒకసారి గట్టిగా అల్లు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథము 6:12 ఉంటుంది, సొంత శక్తి మీద ఆధారపడే రాయిని తీసి పారవి అంటున్నాడు. సొంత శక్తి మీద కొందరు అంటారు, బాగలేకపోయి ఎంత చేసినా కూడా నేను ఒక నిబంధన పెట్టాను, వాస్తవమే, మీ ప్రార్థన మీరు చెయ్యండి అని. అలా అని చెప్పేసి నీ శక్తికి మించిన సమస్య వచ్చినా కూడా, నీకు శక్తి లేకపోయినా ఇంకా జయించుకుంటా, నేను చేస్తాను అనుకుంటా ఉన్నావు అనుకో, అదేమైతే ఆ రోగం ఇంకా ఎక్కువ అయిపోద్ది. నువ్వు చేస్తూనే ఒక దైవ సేవకుని ఆశ్రయించాలి, లేకపోతే దేవుని ఆశ్రయించి ఆ బాధను తొందరగా తొలగించుకుంటేనే మరలా నువ్వు రీఫ్రెష్ అయ్యి నువ్వు దేవుళ్ళ ముందుకు వెళ్ళగలుగుతావు. లేకపోతే బెడ్ రైడ్గానే ఉండిపోతూ ఉంటావు. ఆత్మ ఏమో ప్రార్థన అంటది, శరీరం ఏమో పడుక అంటది. ఎటు పోతావు? దేనికి మొగ్గు చూపుతావు నువ్వు? ప్రియ దైవజనాంగమా, నేను చెప్తున్నాను కదా, సొంత శక్తి మీద ఆధారపడే రాయి మనలో నుంచి తొలగిపోవాలి. ఇక నుంచి మనము ఏ చిన్న పని చేస్తున్నా, ఏ చిన్న కార్యక్రమం ప్రారంభిస్తున్నా, అది వివాహ కార్యక్రమమైనా, అది ఇంటి కార్యక్రమమైనా, ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడైనా, ఇక నీ ప్రార్థన కాదు కానీ దేవుని యొక్క శక్తి మీద ఆధారపడి ఆయన శక్తిని ధరించుకొని నువ్వు ప్రయాణం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. మన శక్తి గొప్పదా, దేవుడి శక్తి గొప్పదా? చెప్పండి అందరూ కదా. బైబిల్లో ఉంది, నరుల శక్తికి మించిన వాడంట దేవుని శక్తి. నరులకు మించిన శక్తి దేవుని శక్తి. కాబట్టి మన శక్తితో చేయలేని కార్యాలు ఎన్నో ఉన్నాయి కదండి మన చుట్టూ. దానికి ఎందుకు దేవుడి శక్తికి అప్పగించలేకపోతున్నావు? దాన్ని ఎందుకు దేవుడి చేతులు పెట్టలేకపోతున్నావు? దేవుడి చేతులు నువ్వు పెట్టినప్పుడే నీ ముందు నీ శక్తితో చేయలేని పనులను చేయగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక నుంచి మనం దేవుడి శక్తి మీద ఆధారపడదాము గాక. సామెతల గ్రంథం 27:3 భారముతో నింపబడిన జీవితం అనే రాయి తీసేయాల. భారం, మొన్నటి కాల సమయంలో మొన్న ఆదివారం చెప్పాను అనుకుంటా నేను, ఇది రాజ్య భారము అని. మన భారం ఆయన మీద వేయాలని చెప్పాను. ఎంతమంది విన్నారు కదా. అలాగే భారగలిగిన జీవితాన్ని భరించుకుంటూ ఆ రాయిని నీలో పెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు నీ భారాన్ని దేవుడి మీద వేయాలి. ఉదయం కూడా చెప్పాను నేను, చింతలను నా మీద వేయి అన్నాడు దేవుడు. ఉదయకాల ఆరాధనలో కూడా చింతలను దేవుడు ఏం చేశాడంటే నా మీద వేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చింతలను వేయమని చెప్పిన దేవుడు, చింతలను నా మీద వేయమని చెప్పిన దేవుడు చింతలు మోయటానికి వేయమంటున్నాడు కదా. ఈరోజు చాలామంది ఇక్కడ భారభరిత ఆత్మతో నింపబడి, ఇంట్లో సరైన వసతి లేక, ఆర్థికపరమైన ఇబ్బందులతో భయంకరంగా ఆర్థిక వ్యవస్థ పడిపోయి, ఖర్చులు ఎక్కువ, సంపాదన తగ్గిపోయి, ఒకవేళ నువ్వు కృంగి భారభరితమైన ఆత్మతో ఇలా కూర్చొని ఉండటం వల్ల నువ్వు ప్రార్థనలు ఎదగలేవు. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు వరకు నువ్వు ప్రార్థనలో సలారిపోయింది చాలు,
ఇప్పుడు వరకు ప్రార్థనలు వెనకడుగేసింది చాలు. ఇకనైనా భారభరితమైన ఆ భారమంతా దేవుడి మీద వేసి ఈ రాయిని పారేసి నిశ్చంతగా దేవుడి కొరకు కమిటెడ్తో, ఒక ప్రణాళికతో, ఒక సిద్ధపాటుతో నువ్వు దేవుడి సన్నిధికి వస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించు. దేవుడు నీ సకల విధమైన భారములు తన భుజముల మీద ఎత్తుకొని మోసి నీకు తేలికగా చేసి నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను లేవనెత్తడానికి దేవుడు సంసిద్ధమై ఉన్నాడు. నీ భారమును తొలగించేవాడు నేను ప్రకటిస్తున్న యేసు. నేను ప్రకటిస్తున్న యేసు నీ భారమును తొలగించేవాడు. నేను ప్రకటిస్తున్న యేసు నీకున్నటువంటి ప్రతి కష్టాల నుంచి విడిపించేవాడు. నేను ప్రకటిస్తున్న యేసు నీ కన్నీళ్లను తొడవగలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న యేసు నీ అంతరంగంలో ఉన్న వేదనలను, బాధలను, దిగులను అన్నిటినీ తొలగించువాడు. నేను ప్రకటిస్తున్న యేసు. హల్లెలూయా. ఎవరనుకుంటున్నావు బిడ్డ? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఎందుకు నీ భారాన్ని నువ్వు మోసుకుంటూ నలిగిపోతూ ప్రార్థనలు ఎదగలేక ఏమన్నా అంటే చాలు బాధలు చెప్పుకుంటా. ఏం బాధ? నీ బాధ ఒకసారి చెప్పు నాకు. నాకంటే నీకు ఎక్కువ బాధలు ఉన్నాయా? ఈరోజు నేను చెప్తున్నా, డిసెంబర్ 1 ఎలా స్టార్ట్ అని నాకు తెలీదు. కంటికి నిద్రలేదు సరిగా, కడుపుకు సరైన భోజనం లేదు. ఇప్పుడు అయిపోయింది క్రిస్టమస్. ఎన్ని ప్రసంగాలు ఇప్పటికి ఈ 5 రోజుల్లోనే 12 ప్రసంగాలు చేసాం. ఎన్ని సిద్ధపడాలి, ఎక్కడ కూర్చొని సిద్ధపడటం చెప్పటం. నైట్ పోతే నిద్ర పట్టట్లా, తెల్లారితే మళ్ళీ ప్రసంగం చెప్పాలా, కూర్చో అంటుంది ఆత్మ. నిద్ర పట్టట్లా. ఏం భారమమ్మ నీ భారం? ఇంత భారము, పరిచర్య భారం ఒక పక్క, మా వ్యక్తిగత భారం ఒక పక్క, ఇన్ని భారాలతో ముందుకు సాగక ఒక చిన్న భారానికి నలిగిపోతూ కుమిలిపోతూ ఏమో ఈ ప్రపంచంలో నీకు తప్ప ఎవరికి బాధలు లేనన్నట్టుగా ముఖం పెట్టుకొని మందిరంలో వచ్చి కూర్చుంటే ఎట్లా? ఆ బాధలు తొలగించే శక్తి దేవుడి శక్తి. ఆ శక్తి ఎద్దకు వచ్చి నువ్వు ఆ శక్తికి అప్పగించి నీ బాధలు తొలగిస్తాడు దేవుడు. తీసేస్తాడు నీ బాధలు, కొట్టేస్తాడు నీ బాధలు, తొలగిస్తాడు నీ బాధల్ని. అప్పగియేసైకి నీ బాధలు. ధైర్యంగా బతుకు, గుండె నిబ్బరం కలిగి బతుకు, ముందుకు సాగిపో. 2024 సంవత్సరము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆమెన్. ఎప్పుడెప్పుడు నా బిడ్డ అడుగు పెట్టద్దా, ఎప్పుడెప్పుడు నా దేవుడి శాశ్వతాలని నా బిడ్డ చేతులు అడుగు పెడదామా అని ఎదురు చూస్తున్నాయంట. హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి? ఆమెన్. సంసిద్ధులుగా ఉండండి. 2024 సంవత్సరం నీదే. ఆమెన్. ఇది ప్రవచనంగా చెప్తున్నాను. మీ ప్రతి సమస్య ఈ సంవత్సరం ఈ రోజుతో ఎలా ముగించబోతుందో, ఈ సంవత్సరము ఈ రోజుతో ఎలా గడిచిపోబోతా ఉందో ఆ విధంగా నీ బ్రతుకులో ఉన్న ప్రతి సమస్యలు అలాగే ముగిసిపోబోతా ఉన్నాయి. నీ మీదకి లేచిన గాలులు అణిగిపోబోతా ఉన్నాయి. నీ మీదకి లేచిన తుఫానులు అణిగిపోబోతా ఉన్నాయి. ఓ రీబా షబా రీఖాందర్ హల్లరబా. దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది బిడ్డలారా దేవుడు చెప్పాలనుకున్న సందేశం. రాళ్ళును ఏరి పారవేయాలి. ఏ రాయి చెప్పండి? మొదటి రాయి కఠినత్వం అనే రాయి ఒకటి. రెండో రాయి చెప్పండి? నేరాలు మోపే స్వభావం అనే రాయి ఏరి పారేయాలి. మూడో రాయి అవిశ్వాసమైన రాయిని ఏరి పారేయాలి. నాలుగో రాయి ఎవరికి అభ్యంతరం కలిగించే ఆ రాయి ఏదున్నా, ఏ క్యారెక్టర్ నీలో ఉన్న, ఏ ప్రవర్తన ఉన్నా, ఏ చెడ్డ అలవాటు ఉన్నా తీసి పారవేయాలి. నెక్స్ట్ మన శక్తి మీద మనం ఆధారపడే రాయిని తీసేసి దేవుడి శక్తి మీద ఆధారపడే ఒక కృపను కలిగి మనం ముందుకెళ్ళాలి. లాస్ట్ వన్, మన భారభరితమైనటువంటి ఆ రాయిని తీసేసి భారాన్నంతా తీసి దేవుడికి ఇచ్చి మనం నిశ్చంతగా దేవుళ్ళు ఎదిగే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఇప్పుడు ఈ రాళ్ళన్నీ ఏరి పారేసిన తర్వాత ఇప్పుడు ఏమైంది చెప్పండి? రాజమార్గం ఏర్పడద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ రాజమార్గం కూడా నువ్వు ప్రయాణిస్తే ఆ రాజమార్గంలో ఎవడుంటారు? మన యేసయ్య ఉంటాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఆ యేసయ్య నిన్ను ఏం చేస్తాడో తెలుసా? రాబోతున్న దినాలలో, లాస్ట్ మాట యెషయా గ్రంథం 27:6, ఈ మాట చెప్పి ముగిస్తా. రాబోతున్న దినాల్లో నిన్ను ఏం చేయబోతున్నాడో తెలుసా? యెషయా గ్రంథం 27:6 రాబో దినములలో, బాగా వినండి, బాగా ఇది ఈ మాట నోట్ చేయండి. రాబో దినములలో యాకోబు ఏరు పారబోతున్నారు. ఈ రాళ్ళు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతున్నాయో ఇక పడిన ప్రతి ఇత్తనం ఏం కాబోతుంది? ఏరు పారబోతుంది. నెక్స్ట్ వన్, ఇశ్రాయేలు చిగురించి, ఇక మీరు చిగురించబోతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. థర్డ్ వన్,
వారు భూలోకమును వాళ్ళు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. కొట్టే గట్టిగా చప్పట్లు. భూలోకమును మీరందరూ తలకిందులు చేసే వ్యక్తులుగా మారబోతున్నారు. భూమిని తలకిందులు చేసే వ్యక్తులుగా మీరు మారబోతున్నారు. భూమిని తలకిందులు చేసే వ్యక్తులుగా మీరు మారబోతున్నారు. అల్లా బ్రాషాకా దరాసైకా అల్లా రాబా. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మోషే ఒక కర్రను కింద వేయగానే ఏమైంది? అది అందరూ చెప్పండి. ఆ పాముని మోషే ఏం చేశాడు తెలుసా? తోగబట్టుకొని లేపాడు పైకి. ఎట్లా మీకు తెలిసే లేదు. ఇప్పుడు తోక పైన ఉంది, తల. ఇప్పుడు దాకా సాతానుడు, పాము అంటే సాతానే, పాము వలె నీ మీద బుస కొడుతున్నాడేమో. మోషే వలె తోక పట్టుకుని వాడు తల కిందకేసి వాడిని భూమి మీద, ఈ భూమికి ఆకాశానికి మధ్యలో సాతాన్ని వేలాడదీయబోతున్నావు నువ్వు. కొట్టే గట్టిగా చప్పట్లు. అల్లా బ్రాషాకా దర్హల్లారాబా. నిన్ను మైండ్ బాగా లేకుండా చేస్తున్న శక్తులు, నిన్ను గలిబిలి చేసి మాంత్రిక క్రియలనే శక్తులని ఈ రోజు నుంచి నువ్వు ఏం చేయబోతున్నావు తెలుసా? తలకిందులు చేయబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీడు మేలుగా మారబోతుంది, దుఃఖం సంతోషంగా మారబోతుంది. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యలన్నీ తిరగబడి అద్భుతమైన ఆశీర్వాదకరంగా మారబోతున్నావు నువ్వు. దేవునికి మహిమ, దేవునికే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాళ్ళు ఏరిన తర్వాత రాబోయిన దినాల్లో నువ్వు ఎలా కాబోతున్నావు అంటే ఏరు పారిన వాడివై కాబోతున్నావు. పువ్వులు పూయబోతున్నావు. ఫలభరితమైన వ్యక్తిగా మారబోతున్నావు. ఇక్కడున్నవారు, ఈ లైవ్ చూస్తున్న అందరూ ఇటువంటి కృప దేవుడు ఈ క్రొత్త సంవత్సరంలో దయచేసి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. అందరూ